ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. హైదరాబాద్లో ఎక్కడ వింటున్నా పహిల్వాన్ 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 అనే టాపిక్ ఎక్కువ వస్తుంది. మీ నాన్నగారు కూడా ఒక పహిల్వాన్ కాబట్టి, అలాగే మీ మావయ్య గారు కూడా ఒక పహిల్వాన్. సో అసలు పహిల్వాన్ అంటే ఏంటన్నా? పైల్వాన్ అనేది ఇప్పుడు ఫ్యాషన్గా పెట్టుకుంటున్నారు. పైల్వాన్ అంటే ఏదో రౌడీజము ఇదే కాదు. పైల్వాన్ అంటే పైల్వాన్ అని ఎవరికి ఇస్తారంటే, ఇప్పుడు నీకు ఒలింపిక్స్లో స్పోర్ట్స్ ఉంది, ఇది కుస్తీలు, రెజ్లింగ్ అంటారు. ఓకే, మా అక్క వాళ్ళ అబ్బాయి కూడా రెజ్లింగ్ ట్రై చేస్తున్నాడు, నేషనల్స్లో కూడా ఉన్నాడు, జశ్వంత్ గౌడ్ అని. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ ఎ స్పోర్ట్. సో ఈ స్పోర్ట్లో ఇది ఎప్పటి నుంచో ఓల్డ్ స్పోర్ట్, ఇది చాలా పాత స్పోర్ట్. లంగోట్టు కట్టుకొని మట్టిలో చేస్తుండే కుస్తీ అనేవాళ్ళు, ఇప్పుడు రెజ్లింగ్ అని, ఇప్పుడు రెజ్లర్స్ ఇప్పుడు ఏంటంటే మ్యాట్ వేసుకొని చేస్తున్నారు. అప్పుడు అంతా మట్టితో వాళ్ళు ఒక టూ టైప్ ఆఫ్ వర్కౌట్స్ ఉంటాయి, దండ్ అండ్ బైటక్. దండ్ బైటక్ ఈ రెండే. ఒక్కసారి స్టార్ట్ చేస్తే 500 నుంచి 1000 చేయాలి కంటిన్యూగా. అంత ప్రెషర్ ఉంటుంది. సో అంత కష్టపడి చేసి బాడీ మెయింటైన్ చేసుకుంటూ కుస్తీలు కొట్లాడి, ఇప్పుడు ఇళ్ళలాగా చాలామంది ప్రతి ఏరియా నుంచి ఉంటారు, ఆ ఏరియాకి వెళ్ళి కొట్లాడి అక్కడ గెలిచిన తర్వాత ఎవరైతే గెలుస్తారు చూడు, నంబర్ 1 వస్తారో వాళ్ళని పైల్వాన్ అనే బిరుదు ఇస్తారు. గెలిచాక ఇస్తారు బిరుదు. వాళ్ళకి గద అని హైదరాబాద్లో ఒక గద ఇస్తారు, గోల్డ్ గద, అలాగా ఒక గద లాగా వాళ్ళకి పైల్వాన్ అనే బిరుదు అప్పుడు వస్తుంది. నువ్వు కుస్తీలు నువ్వు జస్ట్ ప్రాక్టీస్ చేసినంత మాత్రం నువ్వు పైల్వాన్ కాదు, అలా గెలిచిన తర్వాత వచ్చే బిరుదే పైల్వాన్. ఇప్పుడు ఎవరు పడతాడు పైల్వాన్ అని పిలుచుకుంటారు, అది కాదు, అంత ఈజీ కాదు. పైల్వాన్ అన్న బిరుదు అంత ఈజీ కాదు. సో దిస్ ఈజ్ ఎ స్పోర్ట్. సో అలా గెలిచాడు కాబట్టి ఆ ఏరియాకి ఒక మంచి పేరు వస్తుంది అనమాట. చలో మంచి స్ట్రాంగ్ పర్సన్ ఈయన, చాలా కష్టపడి గెలిచిండు. సో అలా ఇక తర్వాత సెటిల్మెంట్స్ అని ఇదాన్ని కూడా అదొక ప్రాసెస్ అనమాట. అంటే పబ్లిక్ విల్ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ బికాస్ ఈజ్ ఏ స్ట్రాంగ్ పర్సన్ అని. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నానంటే నువ్వు ఇబ్బంది పడకు, ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో హైదరాబాద్లో ఉన్న సిచ్యువేషన్స్ని నేను అడుగుతున్నాను. ఏదని అడగండి. దాంట్లో నుండి ఇంకో క్వశ్చన్, ఈ మధ్యకాలంలో ఎక్కువగా గోల్డ్ మెడల్, సో అంటే చిన్న పిల్లలు కూడా గోల్డెన్ వస్తున్నారు, పెద్ద వ్యక్తి కూడా గోల్డెన్ వేసుకుంటారు. సో అది ఏంటన్నా, అంటే వాళ్ళు చూపించుకోవడం కోసమా, లేకపోతే సమ్ రీజన్ ఏమైనా ఉందా? రీజన్ ఏం లేదు బ్రదర్. ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఏజ్లు అయిపోతుంటాయి, ఏదో రికగ్నైజేషన్ కావాలి, ఎవడు గుర్తుపట్టాడు. సో దానికి ఏం చేస్తారంటే ఏదో యూనిక్గా చేయాలి. ఇది గోల్డ్ మ్యాన్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిందంటే సంస్కృతి మహారాష్ట్రలో చాలా మంది ఉంటారు. సో అక్కడి నుంచి వీళ్ళు నేర్చుకోరు. మా నాన్న గోల్డ్ వేసుకున్నాడు అప్పుడు పాతకాలంలో, అన్ని ఉంగరాలు గోల్డ్ వేసుకుంటారు. మా నాన్నగారు చూసి చాలా మంది ఇప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. మేము దర్గాలు ఆల్మోస్ట్ 3-4 ఉంటారు గోల్డ్ మ్యాన్స్ అని హడావిడి చేస్తాను నాకు ఇద్దరు. సో వీళ్ళు ఎందుకు అంటే రికగ్నైజేషన్ కోసం, అంతే, గేమ్ లేదు. యాక్చువల్గా నిజంగా హెల్ప్ చేద్దాం అనే ప్రాసెస్ వాళ్ళు ఇంత హడావిడి చేయరు, ఫ్రాంక్లీ చెప్తున్నాను. సో వీళ్ళు ఏంటంటే రికగ్నైజేషన్ కోసం 2 దారులు ఉంటాయి. అయితే మంచి చేసుకుంటే వెళ్ళు, రికగ్నైజేషన్ వస్తుంది, కానీ టైం పడుతుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్. హడావిడి చేయి, షో ఆఫ్ చేయి, ఓవర్ నైట్ షో ఆఫ్ చేయి, హడావిడి చేయి. నీకు నువ్వే హడావిడి చేసుకోవాలి, మనమే స్టేటస్లు పెట్టుకోవాలి, మనమే అడుక్కొని బడే విషెస్ పెట్టించుకోవాలి. సో షో ఆఫ్ చేసుకొని దాన్ని మెల్లగా పబ్లిక్ ఏమనుకుంటే, పబ్లిక్ పిచ్చోళ్ళు. పబ్లిక్ ఎందుకు అట్రాక్ట్ అవుతారంటే, గోల్డ్ వేసుకొని ఉంటాడు కదా, వీడేమో హెల్ప్ చేస్తాడేమో, మాకు వీని వల్ల ఉపయోగం ఏమైనా ఉంటుంది, రేపు పొద్దున 10 రూపాయలు అడిగితే ఇస్తాడేమో, మా పరిస్థితి ఏదైనా యూజ్ అవుతుంది అనే ప్రాసెస్లో పబ్లిక్ విల్ స్టార్ట్ బిలీవింగ్ హిమ్. ఆ గోల్డ్ మ్యాన్స్ ఎవరన్నా కానీ XYZ వాళ్ళు ఎవరన్నా, మనం కూడా పేరు మెన్షన్ చేయలేదు, అదే వాళ్ళు ఎవరన్నా కానీ జనరల్గా పబ్లిక్ పల్స్ నేను చెప్తున్నాను. మరి ఏమైనా హెల్ప్ చేస్తారేమో అనే ప్రాసెస్లో వాళ్ళు ఉంటారు. హెల్ప్ చేసినోడు ఎల్లకాలం ఉంటాడు, లేనోడు మధ్యలో ఆగిపోతాడు. కొన్ని రోజులే ఉంటుంది ఇది. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా గోల్డ్ వేసుకొని తిరిగేస్తున్నాడు. ఆడు కూడా ఉంటాడు, ఆడు ఇంత ఉంటాడు, వాడు గోల్డ్ వేసుకొని తిరిగేస్తున్నాడు. పనికిరాని, ఎందుకు అవసరమా? చదువుకుంటే ఏదైనా వస్తుంది కదా. ఆ ఏజ్లో చేయాల్సింది ఆ ఏజ్లో చేయాలి. ఇంటర్మీడియట్ ఆపేసానంట, ఇప్పుడు గోల్డ్ ఏజ్లో చేయాల్సింది ఆ ఏజ్లో చేయాలి. అవసరం లేదు, ఏ ఏజ్లో ఎంజాయ్ చేసుకుంటూ పోవాలి. ప్రతిదాన్ని గోల్డ్ వేసుకునే స్టేజ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఎందుకు పనికిరాని చింత? అంతే, ఏదైనా మనం చేసే మంచి పని కనిపించాలి. పని చేయి, మంచి చేసి 10 మందికి హెల్ప్ చేయి. పబ్లిక్ ఎట్లా రికగ్నైజ్ చేస్తారు? సరే గోల్డ్ వేసినప్పుడు హెల్ప్ చేయి, పబ్లిక్లో హెల్ప్ చేయి, మీడియా సాక్షిగా హెల్ప్ చేయి. పబ్లిక్ విల్ స్టార్ట్ బిలీవింగ్ యూ. పబ్లిక్ నీ దగ్గరికి వచ్చి అడుగుతారు, అది నాకేమైనా హెల్ప్ చేయంటే హెల్ప్ చేయను, ఇంకా మంచి పేరు వస్తుంది నీకు. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఎక్కువగా వెళ్తున్నాం మనం, అది అర్థం. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మీ నాన్నగారు పహిల్వాను, సో చాలామంది తెలుసు. సో మీరు ఒక సినిమా చేయాలన్నా, ఒక ఛాన్స్ కావాలన్నా అడగవసరం లేదు, మాట చెప్తే వస్తుంది. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఒక ఫోటో మీద ఉంటుందంట. సో ప్రతి ఆఫీస్కి మీరు వెళ్ళి ఇచ్చి సో అండ్ సో అని చెప్పుకొని
వస్తున్నారు. అంత ఎందుకన్నా అంటే నాన్నగారి త్రూ ద్వారా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించవచ్చు కదా? ఇప్పుడు నాన్నగారి త్రూ అంటే నాన్నగారికి ఇండస్ట్రీ పెద్ద అంత తెలీదు యాక్చువల్గా. మేబీ అక్కడ వరకు ఇన్ఫ్లుయెన్స్ పర్సన్, ఆ ఏరియా సిటీ వరకు ఇన్ఫ్లుయెన్స్ పర్సన్. కానీ మళ్ళీ నాన్నగారి గురించి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు సినిమా వాళ్ళకి ఎలా తెలుస్తుంది, అది వేరే ప్రపంచం, అది టోటలీ డిఫరెంట్ వరల్డ్ దాంట్లో. బట్ స్టిల్ నాది నేను ఏంటంటే నాన్నగారి పేరు చెప్పాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు నేను స్కిల్ బేస్డ్గా కష్టపడుతూ వెళ్ళాలి అంతే. ప్రతి సినిమా ఆఫీస్కి వెళ్తా, పలకరిస్తా, నా ఫోటోలు ఇస్తా, మాట్లాడతా, ఆడిషన్స్ ఉంటే ఆడిషన్ చేస్తా, మళ్ళీ వస్తే రావచ్చు, లేకపోతే లేదు. అంటే అది ఆ బిలీఫ్ మీద వెళ్ళిపోతా అంతే. 10 సినిమా ఆఫీస్ వెళ్ళినా ఒక్క సినిమా వచ్చినా చాలు నాకు, అది హ్యాపీనెస్ నాకు. సో ఇక్కడ సింపుల్ నేను ఒకటి చెప్తా, ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఎ డైరెక్టర్, ఒక క్యారెక్టర్ కోసం చూస్తున్నావు, ఒక క్యారెక్టర్ స్పెసిఫిక్ పెక్యులర్ క్యారెక్టర్ కోసం చూస్తున్నావు. ఆ లుక్స్ నాలో ఉన్నాయి, ఓకే. నాతో పాటు 20 మందిలో ఉన్నాయి లుక్స్. ఎవరైతే ఆ టైంకి ఆఫీస్లో ఉంటారో వానికే క్యారెక్టర్. సూపర్. నా ప్లేస్లో వేరేవాడు వస్తే వానికే క్యారెక్టర్. ఓకే. సో ఇది ఎలా వస్తుంది అంటే, మనం తిరగడం వల్ల, మళ్ళీ వెళ్ళి పలకరియడం వల్ల వస్తాయి క్యారెక్టర్స్. రైట్ అన్న. ఇప్పుడు మీరు లా చేశారు, సో లాలో మీరు అవి చేసుకుంటూ వెళ్తే మనీ పరంగా పర్లేదు, పేరు కూడా అందరి దగ్గర రెస్పెక్టివ్ వస్తుంది. సినీ ఇండస్ట్రీలో స్టార్టింగ్ నుండి ఎదగాలంటే ఎన్నో కష్టాలు పడాలి, మీకు తెలిసిందే. అవమానాలు అవ్వచ్చు, చిన్న చిన్నవి వస్తాయి. కరెక్ట్. సో మీ బ్యాక్గ్రౌండ్, అదే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే వెల్ రిచ్ స్టాండర్డ్. సో అలా కొంతమందిని అడగడం వల్ల నామోషిలా ఏమైనా అనిపించలేదా? నామోషి ఎప్పుడు కాలేదు నాకు. ఎందుకంటే ఇది నేను చూస్ చేసుకున్న ఫీల్డ్, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల వచ్చిన ఫీల్డ్ కాదు. నేను సొంతంగా డిసైడ్ అయ్యి నేను ఈ ఫీల్డ్కి వద్దామని నేను అనుకున్న ఫీల్డ్ ఇది. సో దానికి ఎప్పుడు నేను ఎప్పుడు సిగ్గుపడను. నేను చెప్తున్నా, ఇప్పుడు కూడా దర్గాలో నేను ఎంత కష్టపడుతున్నా, ఆ దర్గాలో ఎవరిని అడగండి. నేను బ్యాటరీ బిజినెస్ దగ్గర నుంచి, రెస్టారెంట్ బిజినెస్ దగ్గర నుంచి చేయనిది ఏం లేదు. కష్టపడుతున్నట్టు అందరికీ తెలుసు కూడా అక్కడ, అరే వీడు భలే కష్టపడతాడు, వీళ్ళు నాన్న ఎంత రిచ్, ఇంత పెద్ద పేరు ఉంది, బట్ స్టిల్ వీడు కష్టపడుతూనే ఉంటాడు అని చెప్పి నాకు ఎప్పుడు, మేము 3 బ్రదర్స్, నా పేరు వేరే ఉంటుంది. నేను పబ్లిక్లో ఉండేటోను, పబ్లిక్తో ఉంటాను. ఐఎమ్ నాట్ అన్ ఇంట్రోవర్ట్, ఐఎమ్ అన్ ఎక్స్ట్రోవర్ట్. రోజు 10 మందిని కలుస్తూ ఉంటాను నేను. నాకు ఇష్టం, కష్టపడడం ఇష్టం, కొత్తలతో మాట్లాడడం ఇష్టం నాకు. సో అదే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.